కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంక గాంధీ వాద్రా, రాబర్ట్ వాద్రా ఉన్నారు. రాయ్బరేలీ నుంచి మెజిస్ట్రేట్ కార్యాలయంలో ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించారు. అమేధీ, రాయ్బరేలీ నియోజకవర్గాల నుంచి నెహ్రూ కుటుంబం దశాబ్దాలుగా ప్రాతినిధ్యం వహిస్తోంది. 2004 నుంచి అమేధీ నుంచి సోనియా గాంధీ, రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ గెలుస్తూ వస్తున్నారు. 2019లో మాత్రం బీజేపీ స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ ఓడిపోయారు. ఈసారి సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్లారు. దీంతో రాహుల్ గాంధీ ఈసారి తల్లి ప్రాతినిధ్యం వహించిన రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తున్నారు. అమేధీ నుంచి కాంగ్రెస్ పార్టీ కిషోర్ లాల్ శర్మను బరిలోకి దింపింది. లోక్సభ ఎన్నికల తెలంగాణ కాంగ్రెస్ స్పెషల్ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఏం చేస్తామో అని మేనిఫెస్టోలో వివరించింది. హైదరాబాద్కు బీజేపీ రద్దు చేసిన ఐటీఐఆర్ను పునఃప్రారంభిస్తామని తెలిపింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు, మేడారం సమ్మక్క సారక జాతరకు జాతీయ హోదా తీసుకువస్తామని హామీ ఇచ్చింది. 4 నూతన సైనిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ హామీలలో ప్రకటించింది. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తోందన్న ప్రధాని మోడీ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ కాదు, దేశంలో మోడీ అంబానీ ట్యాక్స్ నడుస్తోందని కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తోందన్న మోడీ వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. అవినీతిలో దేశంలో ఉన్న అన్ని పథకాలు ఎన్డీఏకి ఇవ్వాలని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చి 4 నెలలు కాలేదు, అప్పుడే మాపైన ఆరోపణలా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తోందన్న ప్రధాని మోడీ వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ లేదని, ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారన్న ప్రధాని మోడీ వ్యాఖ్యల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు. దేశంలో అదానీ, అంబానీ ట్యాక్స్ నడుస్తోందని ప్రధాని వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. అంబానీ, అదానీలకు ప్రధాని మోడీ దేశ సంపద దోచిపెడుతున్నారని విమర్శించారు. మోడీ ప్రధాని అయ్యాక అదానీ కంపెనీ దేశంలో 2వ స్థానానికి ఎదిగిందని ఆరోపించారు. రిజర్వేషన్లపై కావాలని ప్రజలను కాంగ్రెస్ తప్పుదారి పట్టిస్తున్నారన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. లోక్సభ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ అబద్ధాలతో అడ్డదారులు తొక్కుతోందని విమర్శించారు. ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నేతలు, వర్గాల మధ్య ఘర్షణలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. అంబేద్కర్ను కాంగ్రెస్ పార్టీ పలుమార్లు అవమానించిందని విమర్శించారు. లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికపై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దండే విఠల్ ఎమ్మెల్సీ ఎన్నికను రద్దు చేసింది హైకోర్టు. దండే విఠల్ ఫోర్జరీ సంతకాలతో తన పేరిట నామినేషన్ ఉపసంహరణ పత్రాలు ఇచ్చారని కోర్టులో పిటిషన్ వేశారు కాంగ్రెస్ నేత పత్తిరెడ్డి రాజేశ్వరరెడ్డి. రాజేశ్వరరెడ్డి పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు ఎన్నికను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. 50,000 రూపాయలు జరిమానా విధించింది హైకోర్టు. 2022లో ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు దండే విఠల్. తన ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దండే విఠల్ స్పందించారు. తన ఎన్నిక చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తానని స్పష్టం చేశారు. వేరే అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణ సరిగ్గా జరగలేదన్న కారణంతో ఈ తీర్పు వచ్చిందని చెప్పారు. పక్క పార్టీ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణ నాకు సంబంధం లేదని వ్యవహారమని క్లారిటీ ఇచ్చారు. ఏది ఏమైనా ఈ తీర్పుపై అప్పీల్కు వెళ్తామని స్పష్టం చేశారు. తీర్పును ఛాలెంజ్ చేసేందుకు 4 వారాల గడువు ఉందని తెలిపారు. సుప్రీంకోర్టులో న్యాయం జరిగి హైకోర్టు తీర్పుపై స్టే వస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని అల్లూరు, చెంచోలి మండలంలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి సీతక్క. గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులు పరిశీలించి కూలీలతో సమావేశమయ్యారు. బీజేపీ అయోధ్య రాముడు పేరుతో దేశంలో అన్ని కుటుంబాల నుంచి లక్షల కోట్ల చందాలు వసూలు చేసిందన్నారు. పేదలపై ఖర్చు పెంచారే గానీ ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. బీజేపీ దేవుళ్ల పేరుతో రాజకీయం చేస్తూ దేవుళ్లకే శటగోపురం పెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్లో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణను గెలిపించాలని కోరారు. అనంతరం నిర్మల్ జిల్లాలో ఈ నెల 5వ తేదీన జరిగే సభ ప్రాంగణాన్ని పరిశీలించారు. కరీంనగర్లో కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ రావు తరపున ప్రచారం నిర్వహించారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాజీవ్ చౌక్ టవర్స్ రోడ్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో మాట్లాడారు మంత్రి. మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ రావును గెలిపించాలని కోరారు. అనంతరం ప్రచారంలో కాంగ్రెస్ పథకాలను వివరిస్తూ బండి సంజయ్పై విమర్శలు గుప్పించారు. ఆర్మూర్ నియోజకవర్గం గోవింద్పేట్ గ్రామంలో ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఉపాధి హామీ కూలీలతో సమావేశమయ్యారు జీవన్ రెడ్డి. పేదలకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ప్రారంభించిందన్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో ఉపాధి హామీ పనికి 80 కోట్ల బడ్జెట్ ప్రవేశపెడితే ఎన్డీఏ 70 కోట్లకు తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజల సమస్యలు పరిష్కరించుకుంటూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, తనను గెలిపించాలని బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ప్రజలను కోరారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలోని మరికల్ మండలం పెద్ద చిన్నకుంట గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంత్రిగా ఉన్న సమయంలో గ్రామానికి పైప్ లైన్ వేయించి త్రాగునీటి సమస్యని పరిష్కరించాలని చెప్పారు. ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని, అభివృద్ధి కొరకు కృషి చేస్తానని అన్నారు. అక్కన్నపేటలో కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ తరపు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. ప్రాజెక్టులు కట్టింది, పనులు చేసింది తామేనన్నారు మాజీ మంత్రి. ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేశామని గుర్తు చేశారు హరీష్ రావు. బండి సంజయ్ 5 ఏళ్లుగా కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా తేలేకపోయారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే మోటార్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు హరీష్ రావు. రైతు కుటుంబాలు బాగుపడాలంటే బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమన్నారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. గత 5 ఏళ్లుగా కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంటుకు ఒరగబెట్టిందేమీ లేదని గ్రేటర్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మోత రోహిత్ ముద్రాజ్ ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ₹1,00,000 కోట్లు ఖర్చు చేసిందని చెబుతున్న కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి ఎంత ఖర్చు చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గడిచిన 5 ఏళ్లలో కిషన్ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని, కనీసం అంబర్పేట ఫ్లైఓవర్ నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయించడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీ పథకాలు, అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ప్రజలు హస్తం గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలన్నారు. కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమన్నారు చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తనను భారీ మెజార్టీతో గెలిపించి ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. చేవెళ్లలో రోడ్ షో నిర్వహించిన రంజిత్ రెడ్డి ప్రధాన చౌరస్తాలో కార్నర్ మీటింగ్ లో మాట్లాడారు. ధనవంతుడైన కొండ విశ్వేశ్వర్ ఏనాడు నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయలేదన్నారు. తన ఆసుపత్రిలో కనీసం ఒక్క పేదవాడికైనా డిస్కౌంట్ ఇచ్చారని నిలదీశారు. బీజేపీ ఇప్పటి వరకు ఇచ్చిన హామీలేవి అమలు చేయలేదని తెలిపారు. ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు రంజిత్ రెడ్డి. ధర్మానికి న్యాయానికి ప్రతీక కురుమ కులస్తులని తెలిపారు మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్. పిర్జాదిగూడలో నిర్వహించిన కురుమ కులస్తుల ఆత్మీయ సమ్మేళనంలో ఈటెల పాల్గొన్నారు. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, ఎంబీసీ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ కురుమ కులస్తులు సమ్మేళనానికి హాజరయ్యారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులని ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొనసాగిస్తుందన్నారు ఈటెల. 10 ఏళ్లుగా కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఉందని, ఇన్నేళ్లలో రద్దు కాని రిజర్వేషన్లు ఇప్పుడెలా అవుతాయని ప్రశ్నించారు. తప్పుడు ప్రచారాలను కాంగ్రెస్ ప్రభుత్వం మానుకోవాలని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూరా నరసయ్య గౌడ్ జనగామ జిల్లాలోని పలు మండలాల్లో కార్నర్ మీటింగ్స్ నిర్వహించారు. జనగామ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ నుండి జనగామ చౌరస్తా వరకు భారీ ర్యాలీ చేశారు. కాంగ్రెస్ అబద్ధాలతో అధికారంలోకి వచ్చిందని తెలిపారు. ఢిల్లీలో మోడీ, భువనగిరిలో బూరా నరసయ్య పక్కాగా వస్తారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బూరా నరసయ్య అన్నారు. దేశంలోనే బీజేపీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేసిందని తెలిపారు. వేసవి కాలంలో ప్రయాణికులు, బాటసారుల దాహార్తిని తీర్చేందుకు గ్రామాల్లో, పట్టణాల్లో చలివేంద్ర కేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు డోర్నకల్ సీఐ బందం ఉపేందర్ రావు. డోర్నకల్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఆటో సెంటర్ ఎదురుగా ఏర్పాటు చేసిన చలివేంద్రం కేంద్రాన్ని సీఐ ప్రారంభించారు. ప్రజలు మండుటెండలో తిరగవద్దని, ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున వడదెబ్బ బారిన పడే అవకాశాలున్నాయన్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు సీఐ. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ నగరంలో చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు దుండగుడు. సుభాష్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న పుష్ప మనవిరాలతో కలిసి స్థానిక రామాలయానికి వెళ్లింది. దర్శనం చేసుకుని తిరిగి వెళ్లే క్రమంలో ఎదురుగా నడుచుకుంటూ వచ్చిన ఓ వ్యక్తి తరుణి మెడలో ఉన్న గోల్డ్ చైన్ లాక్కుని పరారయ్యాడు. బాధితులు కేకలు వేయడంతో స్థానికులు దొంగను పట్టుకుని 3వ టౌన్ పోలీసులకు అప్పగించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. భాగ్యేశ్వరి కళాశాలలో ఫార్మసీ చదువుతున్న శివప్రియ హాస్టల్ భవనం పై నుంచి సూసైడ్ అటెంప్ట్ చేసింది. తలకు బలంగా తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే శివప్రియను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం చుక్కాపూర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. సిరిసిల్ల నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు కామారెడ్డికి చెందిన యాద నరసయ్యగా గుర్తించారు. నరసయ్య భార్య లలిత, మనవడు దిలీప్ కు తీవ్ర గాయాలయ్యాయి. 2 రోజుల క్రితం సిరిసిల్లలో తన బంధువుల ఇంటికి ఎల్లమ్మ పండుగ సందర్భంగా వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలిసింది.